8వ తారీఖు ఇక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా ఇప్పటికే 2 పథకాలని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరో ఒక 2-3 పథకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం ఇవాళ అయితే ఇక మంత్రివర్గ భేటీ కాబోతా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీద, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ మీద, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించినటువంటి ఈ 3 పథకాల మీద ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. సో ఈ 3ట్లో ఖచ్చితంగా ఏవైనా 2ని మాత్రం ఇక ఇవాళో రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఆ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఆ తేదీని కూడా ప్రకటించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో మరోవైపు ఇక బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. నిన్న చూసాం, తాటికోట రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి సో 13-14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి ఆయన వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో తాటికొండ రాజయ్య ఒక్కడే కాదు, రాజయ్య బాటలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం ఉంది. సో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష పాత్రలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో దాదాపు ఒక 10 మంది కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నటువంటి సంకేతాలు కూడా విశ్వసనీయ సమాచారం. సో ఒకసారి చూద్దాం, ప్రధానంగా ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తల వివరణలకు పోదాం. రైట్, మొదటగా ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఇక భారత రత్నం అద్వానీ, కమల కురువృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం, ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమన్న లాల్ కృష్ణ, ఇది అత్యంత భావోద్వేగ క్షణం, మోదీ అభినందనలో ముంచెత్తిన నేతలు. లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రకు ఆయన పెట్టింది పేరు. పదునైన వాగ్బానాలు, లోతైన విశ్లేషణలు, సాధికారిక ప్రసంగాలకు మారు రూపు. సహచర దిగ్గజం వాజ్పేయితో కలిసి కమల దళానికి దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిన దిశాలి. సంఘ్ భావజలాన్ని అణువణువున పూనికిపుచ్చుకొని ఇక అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అంటే అద్వానీ గురించి అద్భుతంగా రాశారు ఈనాడులో. సో ఏం చెప్తా ఉన్నారంటే, ఇక సంఘ్ భావజలాన్ని అణువణువున పుణికిపుచ్చుకొని అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి, భాజపా సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్రధారి, కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏకు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు, ఇక ఉప ప్రధాని పదవిని అలంకరించిన భాజపా భీష్మ పితామహుడు, దేశానికి చేసిన సేవలకు గాను ఆయనను అత్యున్నత పౌర పురస్కారం వరించిందంటూ వార్త రాశారు. ఇక లోపాల పుట్ట మేడిగడ్డ విజిలెన్స్ ప్రాథమిక నివేదిక, నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుగులు, ఇంజనీర్లు గుత్తేదారుకు సాగిలా పడ్డారు. బ్యారేజీ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత అంచనా విలువ 1353 కోట్లు పెంపు, మంత్రి ఉత్తమ్కు చేరిన నివేదిక. ఒకసారి చూడాలి, లోపాల పుట్టనట మేడిగడ్డ, ఇది ప్రాజెక్టా లేకపోతే అవినీతి పుట్టన అర్థం కాని పరిస్థితి. ఇక విజిలెన్స్ ప్రాథమిక నివేదికనిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి ఆ నివేదికనిస్తే ఆ నివేదికల 2 ఏళ్ల తర్వాత అంచనా 1353 కోట్లు పెరిగిందట. ఎవరి సొమ్మని పెంచుకుంటూ పోతున్నారు, ఎవరి సొమ్మని ఎలా దాన్ని బూడిదల పోసిన పన్నీర్ లెక్క ఆగమాగం చేసిరో అర్థం కాని పరిస్థితి. ఇక గ్యారంటీ హామీలకు పద్దుల్లో ప్రాధాన్యమట. గ్యారంటీ హామీలకు పద్దుల్లో ప్రాధాన్యము, నేటి మంత్రివర్గ సమావేశంలో దిశానిర్దేశము, అసెంబ్లీ సమావేశాల తేదీలపైన స్పష్టతనట. ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. రైట్, ఇక పెద్ద ఆయన గురించి రాశారు. భారత రత్నం అద్వానీ, కమలం కురవృద్ధుడికి అత్యున్నత పురస్కారం, రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే ఎక్స్లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం. ఇక ఒకే ఏడాదిలో ఇద్దరికి భారతరత్న అవార్డు, నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇది, దశాబ్దాల నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది, ఈ జీవితం దేశానికి అంకితం, కుటుంబం కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. భారత రత్న ప్రకటన తర్వాత
అడ్వాణీ స్పందన. అత్యంత వినయంతో భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్నా. ఇక ఈ జీవితం అంటే ఇదే నమ్మమ, ఈ జీవితం నాది కాదు దేశానిది అన్న సంస్కృత సూక్తే నాకు ప్రేరణ. 14వ ఏట ఆర్ఎస్ఎస్లో చేరా. నా దేశం కోసం ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో పనిచేశా. కుటుంబం, లక్షలాది మంది పార్టీ సంఘ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఎల్కే అడ్వాణీ. నిజంగా భారత రత్న అనేటువంటి ఇక అత్యున్నత పురస్కారం అంటే ఆషామాషి విషయం కాదు. దేశంలోనే అది అత్యున్నతమైనటువంటి భారతరత్న అనేటువంటి ఆ యొక్క గౌరవం అందరికీ దక్కదు. ఎంతో కొంతమందికి అంటే లక్షల్లో కోట్లల్లో కొంతమందికి మాత్రమే ఈ అరుదైనటువంటి గౌరవం దక్కుతుంది. అది మన అడ్వాణీ గారికి చేసినటువంటి సేవలకు గాను గుర్తించి ఆయనకు భారత రత్న ఇవ్వడం జరిగింది. ఇక రికార్డుల్లో చంపేశారు. 60 కోట్ల భూమిని కొట్టేశారు. జిల్లా రిజిస్టర్ బరితెగింపు. శంకరపల్లిలో 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి. చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్టర్. ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషను. యజమాని మరణించినట్లు దొంగ పత్రాలు. తెరపైకి నకిలీ వారసుని తెచ్చి రిజిస్ట్రేషన్. ఈకేవైసీలో పేరు తేడా ఉన్నా పట్టించుకోలేదు. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. జిల్లా రిజిస్టర్ కోసము సబ్ రిజిస్టర్ అడ్డగోలు. ఒకవైపు 2014లో మరణించాలని సర్టిఫికెట్టు, మరోవైపు తన పేరిటే 2023లో నాలా ఎలా. ఇక భూమి యజమానిపైనే నకిలీ అంటూ ఫిర్యాదు. పేరులో తేడాలన్నిటికీ సెల్ఫ్ డిక్లరేషన్తో సరి. భూ యజమాని నిలదీశాక తప్పని ఒప్పుకోలు. ఇక నిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు. ఇంత దారుణమావా? రికార్డుల బతుకున్న వ్యక్తిని చంపేసి ఇక ఒక కొత్త వారసుని సృష్టించి 60 కోట్ల భూమిని కొట్టేసిరట. మళ్ళీ ఎవరో కాదు, జిల్లా రిజిస్టర్ బరితెగిపట. ఇక ఆయనకు సబ్ రిజిస్టర్, ఇక జిల్లా రిజిస్టర్ కోసము సబ్ రిజిస్టరు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ అట. సో అంత అవినీతి జరిగింది ఒక్కసారి గత ప్రభుత్వంలో చూడాలి మనం. మొత్తం అడ్డగోలుగానే. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తా సీఎం. డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త ఇక మోంటెక్ సింగ్ హౌల్వాలియా భేటీ. 6 గ్యారంటీల అమలుపై చర్చ. విద్యుత్తు ప్రణాళిక రంగాలపై సూచన. మరో వార్త, టీఎస్ ఇక టీజీ నంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణగా మార్పు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశము. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రము. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పడే భారం. మార్గదర్శకాలపై చర్చ. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు ఆమోద ముద్ర. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇక నేడు మంత్రివర్గ భేటీ కాబోతుంది. సో ప్రధానంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తో పాటు అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశాల్లో చర్చించే అవకాశం ఉంది. ఇక టీఎస్ ఇక టీజీగా మారబోతుంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. వెహికల్స్ మీద బండ్ల నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ అని మన నెంబర్ ఉంటుంది, బండి నెంబర్ ఉంటుంది. సో ఆ టీఎస్ కాస్త టీజీగా మారబోతున్నట్టు మనకు తెలవబోతుంది. సో వాళ్ళ ప్రధానంగా మంత్రివర్గంలో దాని గురించి చర్చిస్తున్నట్టు కొంత సమాచారము. సో దానికి సంబంధించిన వార్త రాస్తారు. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ. దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస. సర్వే నెంబర్లన్నీ ఆగమాగం. ధరణి పేరుతో రైతుల్ని తిప్పలు పెట్టిండ్రు. సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిండ్రు. ఇక కాస్రా సెసాల పహానీలేవి అప్లోడ్ చేయలేదు. ఇక వక్ఫ్ దేవాదాయ భూముల్లో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ ఇక వక్ఫ్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశము. సర్వే నెంబర్లని ఆగమాగమైనట. ఇక ధరణి పేరుతో రైతుల్ని తిప్పలు పెట్టిండ్రు. కానీ మన కేసీఆర్ సార్ ఏమో నేను చెమట తీసి కష్టపడి తయారు చేస్తే ఇలా బంగాళాఖాతంలో కలుపుతుంటుంది కాంగ్రెస్ అంటూ గతంలో ఎన్నికల ప్రచారంలో ఇక నోరు పోయేటట్టు మొత్తుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే ధరణి అంటే మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తయారు చేసినటువంటి ధరణే ఇలా రైతులందరికీ దరిద్రంగా మారింది. రైతులకు ఇగో ముక్కు తిప్పలు పెట్టినటువంటి ధరణి సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిర్రు. ఇక కాస్రా సెసల పహానీలు లేవు, అప్లోడ్ చేయలేదు. అనేక ఇబ్బందులకు రైతుల్ని గురి చేసింది ఈ ధరణి పోర్టల్ అంటూ ఓ వార్త రాశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి
306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసము బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు. మొత్తం మీద 4 రోజుల పాటు గాంధీ భవన్లో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడినటువంటి అభ్యర్థులు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేస్తే 17 పార్లమెంటు స్థానాలకు గాను దాదాపు 306 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్ నుంచి కూడా చూస్తే 5 నుంచి 10 దరఖాస్తులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇటు మల్కాజిగిరి కావచ్చు, అటు భువనగిరి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సో ప్రధానంగా పెద్దపల్లి కావచ్చు, ఖమ్మం, ఈ స్థానాల్లో అత్యధికంగా దరఖాస్తుల స్వీకరణ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంకొక వార్త చూద్దాం. బీఆర్ఎస్ కు రాజయ్య రాజీనామా, కేసీఆర్ కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన. కొత్త సర్కార్ను కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ. ముద్దిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మారిస్తే మరింత లబ్ధి. వివేక్ వెంకటస్వామి. నేషనల్ హైవే బైపాస్లో భూములు కోల్పోతున్నలకు న్యాయం చేస్తామని భరోసా. కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన. కాంగ్రెస్లో 200 మంది చేరిక. మరో వార్త. పూలే విగ్రహంపై 10 ఏళ్లు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా, అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం. ప్రభుత్వ ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు? ఎమ్మెల్సీ కవిత. సో కవిత గారు మాట్లాడుతూ ఉంటే ఇలా నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ప్రజలంతా. 10 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉండి, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి, మీ సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, మీరు పూలే గురించి ఆలోచించలే, పూలే విగ్రహం పెట్టలే. ఇలా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే తెర మీద కనిపించాలి, ఎట్లయితే ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఇవాళ బీసీ బిడ్డలు, ఇలా బీసీ నాయకులు బీసీల మీద ప్రేమ పుట్టుకొస్తూ ఇలా బీసీలకు నేను దగ్గర అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పూలే గారు విగ్రహం పెట్టాలంటూ కవిత గారు డిమాండ్ చేస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తూ ఉంది. ఈ కవిత గారి వ్యాఖ్యలకి కొండా సురేఖ గారు, సీతక్క గారు మామూలు కౌంటర్ ఇయ్యలే, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బీసీలు మీకు ఇప్పుడు యాదికొచ్చిండ్రా, ముందుని అన్నను దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చేయి. భద్రాద్రి రాముడిని ఏమంటారు, భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్. ప్రియాంక కాలి గోడికి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. సో వాళ్ళ రీతిలో వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిరు. పూర్తి వివరాల విశ్లేషణ చూద్దాం ఒక్కసారి. ఒక్కసారి తొలి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. తొలి వెలుగులో కూడా 17 స్థానాలు, 300 అప్లికేషన్లు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు భారీగా దరఖాస్తులు. పోటీకి ఆసక్తి చూపుతున్న అధికారులు, ప్రొఫెసర్లు. శుక్రవారం ఒక్కరోజే 100కు పైగా దరఖాస్తులు. చివరి రోజు కాబట్టి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినాయి. సో రాజయ్యకు సంబంధించి వరంగల్ ఎంపీగా బరిలోకి దిగే యోచన. పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో రాజీనామా. కొంతకాలంగా నాయకత్వంపై అసంతృప్తి. కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు. డేటా ఎంట్రీ పేరిట భారీగా దోచేశారు. రూల్స్ అతిక్రమణ పేరిట నకిలీ లీగల్ నోటీసులతో బెదిరింపులు. నేరగాళ్లకు చిక్కి లక్షలు పోగొట్టుకున్న యువతి. 9గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో డేటా పేరిట భారీగా దోచేశారట. కొంత జాగ్రత్తగా ఉండాలి, సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అత్యాశకు పోయి ఆగం కావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఫ్రీ కరెంటు 500కే సిలిండరు. ఈ నెల నుంచే 2 గ్యారంటీల అమలుపై సర్కార్ కసరత్తు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర. కొత్త రేషన్ కార్డులపైన కీలక నిర్ణయం. పార్లమెంట్ షెడ్యూల్కు ముందే పథకాలను అమలుకు తెచ్చేందుకు సర్కార్ ప్లాన్. రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీల నిధులకు కేటాయింపుపై చర్చ. పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా ఢిల్లీలో చక్రం తిప్పాలన్నటువంటి కాన్సెప్ట్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తూ ఉంది. రైతు బంధు ఎప్పుడు? ఫిబ్రవరి వచ్చిన రైతుల ఖాతాలో జమ కాని నిధులు ఇంకెప్పుడు వేస్తారంటున్న విపక్షాలు.
కాంగ్రెస్ మార్పు ఇదేనా? మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. యాసంగి మొదలైన రైతు బంధు ఇవ్వరా? ఎకరానికి 15,000 ఇవ్వాల్సిందే. బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్. బట్టి వర్సెస్ రేణుక రాష్ట్రంలో హాట్ సీట్ గా మారిన ఖమ్మం పార్లమెంటు. జిల్లాలో బలమైన పార్టీగా ఎదగడంతో పెరిగిన డిమాండ్. రేణుకా చౌదరితో పాటు బట్టి సత్యమణి నందిని మధ్య కోల్డ్ వార్. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న నాయకులు. ఇక మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు కూడా ఖమ్మం సీట్ను ఆశిస్తా ఉన్నారు. సో మొత్తం మీద ఖమ్మం సీట్ ఒక హాట్ సీట్గా మారిపోయింది. సో గతంలో అక్కడ సోనియా గాంధీ గారు కూడా పోటీ చేయబోతున్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఖమ్మం పార్లమెంటు స్థానం పైన ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. చూద్దాం మరి రేణుకా చౌదరికా, మరి మల్లు నందినికా, లేకపోతే విహెచ్కా ఎవరికి సీటు దక్కబోతుంది అనేది చూడాల్సింది. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని రేప్ చేశాడు. కూతురు వరసయ్యే యువతిపై వ్యక్తి అత్యాచారం. వద్దని వేడుకున్నా వదలని కామాంధుడు. గతంలో యువతి తల్లితో సహజీవనం. మాయ మాటలు చెప్పి హోటల్కు తరలింపు. హైదరాబాద్లోని మధురానగర్లోని ఘటన. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. రేవంత్కు సినిమా చూపిస్తాం ఎమ్మెల్సీ కవిత. ఇక లిక్కర్ రాణి చీఫ్ మాటలదు కొండ. సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత. నువ్వు ఎక్కడ పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తారు. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్. ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. సాగునీటి నిర్వహణ చేత కాదా? ప్రాజెక్టులని కాంగ్రెస్ సర్కార్ కేఆర్ఎంబీకి అప్పగించడంపై గద్వాల ఎమ్మెల్యే బర్లా కృష్ణమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ చేతకాకే ప్రాజెక్టుని సర్కార్ కృష్ణా బోర్డుకు అప్పగించిందని మండిపడ్డారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. కృష్ణా జిల్లాల కోసము మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కేఆర్ఎంబీకి అప్పగించడంపై పార్టీ పరంగా పోరాడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం కేసీఆర్తో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మనవరాల్ని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఇది సత్యవతి రాథోడ్ మనవరాల్ని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారనేది ఒక వార్త. ఈ ఫోటోను ఇక మొత్తం నమస్తే తెలంగాణ పెద్ద వేసారు. ఏం సమస్య లేనట్టు ఇక సత్యవతి రాథోడ్ గారి మనవరాలను మాజీ ముఖ్యమంత్రి పలకరిస్తున్న ఫోటోను ఇది ఒక ఫోటో వేసారు మొత్తం. ఇక అద్వానికి భారతరత్న ఎక్స్లో వెల్లడించిన ప్రధాని రాజకీయ కురవృద్ధుడు. బీజేపీ అగ్రనేతకు కేంద్రం అత్యున్నత గౌరవం. పలువురు నేతల అభినందనలు. ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం అన్న అద్వాని. రథయాత్రలో దేశ రాజకీయాల్లో హిందువులో గుర్తింపు. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు. అత్యున్నత పౌర పురస్కారంలో విమర్శలకు మోదీ చెక్. సాగర్ ఇక ఎడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంతపాడేలా కేఆర్ఎంబీ ప్రోటోకాల్. ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు. మన నీళ్లు మనకు ఉంటాయని సంబరపడ్డాం. మన కరెంటు మనకే వస్తుందని సంతోషపడ్డాం. కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు ఇక కృష్ణార్పణం. విద్యుత్పత్తికి విఘాతంతో అంధకారం. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు. కాంగ్రెస్ సర్కార్ మోసానికి ఇదే తొలిబెట్టు. ఏమిట్లకేం కాలేదురా బాబు, మీరు ఎందుకు అనవసరంగా ఆగమాగమయ్యి మొత్తం ఇక ఏపీకే పోతాయి నీళ్ళని, కరెంట్ అంతా ఏపీకే పోతుంది, ఆగమాగమైంది, మొత్తం ఢిల్లీకి గులాంగిరి చేస్తుంది. ఈ అసత్యపు ప్రచారము ఈ దుష్ప్రచారం చేయొద్దనేదే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఇలా ప్రజల్ని మాయమాటలు చెప్పి వాళ్ళు ఎట్లా చేసి ఇక ప్రభుత్వం మీద వ్యతిరేక దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్తే తెలంగాణ ముచ్చటనైనా ఉత్తమ్ కుమార్ సంబంధించిన వాడుతున్నట్టు. అమాత్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పరా? తెలంగాణ నీళ్ళ హక్కులను ఇక తిలోదాకాలు ఇచ్చినట్టేనా? ప్రాజెక్టులకు అప్పగించారంటున్న కేంద్రం. కేఆర్ఎంబీ ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఇక ఈఎన్సీ అంగీకరించారా? అధికారే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా? సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా? ఇప్పటికీ స్పష్టతనివ్వని ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి. సో ఇట్లుంటుంది. సందు దొరికితే దుమ్మెత్తి పోసే ప్రయత్నం. కడుపు మండి కాలువ గండి అట. కాంగ్రెస్ పై చీటింగ్ కేసట. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది.
తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ను వెంటాడతాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండగ అంత శ్రేష్టమైన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం. భద్రాచలం మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు అట. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు అంటే కాంగ్రెస్ కంటే ముందు బీఆర్ఎస్ మీద చీటింగ్ కేసు పెట్టాలి. తప్పుడు హామీలు ఇచ్చి గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది మీరు. 3016 రూపాయలు, 3 ఎకరాల భూమి, ఇక పూర్తి స్థాయిలో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగము, ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దంతా సరిపోదు. అట్లా అనేక హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి మీరు తెలంగాణ ప్రజల్ని చీటింగ్ చేసిర్రు. మొదటగా చీటింగ్ కేసు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టాలి. కల్వకుంట్ల కుటుంబం మీద ఇలా చీటింగ్ కేసు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు 100 రోజుల సమయం అడిగింది తెలంగాణ ప్రజల్ని. 150 రోజులు మాత్రమే గడిచింది. ఇంకా 50 రోజుల సమయం ఉన్నది. సో ఎట్లా మీరు చీటింగ్ కేసు పెడతారు? హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. ఎస్ రైట్. ఇది మొత్తం మీద పూర్తి ఆ వార్తల వివరాలకు పోదాం. ఇవన్నీ కూడా ఆ ప్రధాన పత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఒక్కసారి మనం